రండి రండి పంతులు గారు కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? నమస్తే అమ్మా. మీ అమ్మాయికి ఏవో పెళ్లి సంబంధాలు చూడాలన్నారు. మీకు ఎలాంటి వాళ్ళు కావాలో చెప్తే దాన్ని బట్టి మేము. ఆడపెళ్లి వారం మాకేముంటాయండి? ఎటువంటి వారు కావాలి ఏమిటి అంటే మీరే ఏదో ఒక మంచి సంబంధం చూసి మా అమ్మాయికి తీసుకురావాలి. పిల్లాడు బుద్ధిమంతుడై కాస్త సంపాదన చదువు ఉంటే చాలు. అత్తమామలు కాస్త బావ బామ్మర్దులు ఆడపడుచులు ఉంటే పిల్ల ఆలనా పాలన చూసుకోవడానికి బాగుంటుంది కదా అత్తవారింట్లో. మీరే ఏదో ఒక మంచి సంబంధం చూసి మా అమ్మాయికి పెళ్లి కుదిరేలాగా చూడండి. ఇదిగోండి మా అమ్మాయి జాతకం, ఫోటో. ఉంటానండి. శుభం. అమ్మా నమస్తే. రండి రండి పంతులు గారు, మీకోసం ఎదురు చూస్తున్నా. అదే మీరేవో కొన్ని సంబంధాలు తీసుకొస్తా అన్నారు కదా, మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మీకు ఆల్రెడీ కొన్ని అబ్బాయి ఫోటోలు వాట్సాప్లో పంపించా. అదే చూస్తున్నానండి. ఇదిగో ఈ రెడ్ కలర్ షర్ట్ అబ్బాయి ఉన్నాడు చూసారా, చాలా బాగున్నాడు. ఏం చేస్తుంటాడు అతగాడు? ఆ అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకు 2 లక్షల దాకా సంపాదిస్తున్నాడు. 2 లక్షల దాకా సంపాదిస్తున్నాడా? బెంగళూరు అంటున్నారు, ఉద్యోగరీత్యా బహుశా వెళ్ళుంటాడు. ఒక్కడే ఉంటాడేమో కదా అక్కడ. అదే కాదమ్మా, బయట ఫుడ్ పడదని తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళి ఉంటాడు. అంటే పెళ్ళైన తర్వాత కూడా తల్లిదండ్రులు కలిసి ఉంటారన్నమాట పిల్లాడితో. మరి తమ్మంతేగా. మరి తోబుట్టూరు సంగతి? 2 చెల్లెళ్ళు ఉన్నారమ్మా. చెల్లెళ్ళు అంటున్నారు, పెళ్ళిళ్ళు అయ్యాయా ఇద్దరికి? ఇంకా లేదమ్మా, పెద్దవాడికి చేసిన తర్వాత ఆడపిల్లలు ఇద్దరికి చేయాలని అనుకుంటున్నారు. సో చెల్లెళ్ళు కూడా అమ్మ నాన్నతో పాటు కలిసే ఉంటారన్నమాట బెంగళూరులో. అంతేగా మరి. ఇప్పుడు ఈ సంబంధం ఖాయం చేసామంటే వాళ్ళందరికీ ఊడిగం చేయడంతోనే సరిపోతుంది. దాని బతుకు ఏదో ఒకటి చెప్పి తప్పించాలి. ఇంకొకటి చూద్దాంలే. ఎడవల సంబంధం అది ఆ ఫోటో మా అబ్బాయి చూపించాను. ఆ అబ్బాయి చేతిలో ఫోను ఖరీదు 1,00,000గా. మరి పెళ్లికి ముందు ఇంత ఖర్చు పెట్టి అన్ని కొనుక్కుంటున్నాడంటే రేపు పెళ్ళయ్యాక ఇల్లు ఎట్లా గడుపుతాడు? ఇంత దుబారా ఖర్చులు చేసే అబ్బాయి వద్దులే ఈ సంబంధం కూడా. మరి పాలకొల్లు సంబంధం కూడా పంపించాను. అది ఆ ఫోటో కూడా మా అమ్మాయి చూసింది. ఆ అబ్బాయి చేతిలో ఫోన్ కనీసం 10,000 కూడా ఖరీదు చేయటగా. మరి ఈ ఫోనే ఖరీదు చేయలేని కూడా రేపు పెళ్ళైన తర్వాత మా అమ్మాయికి చీరలు, నగలు, పిక్నిక్లు, షాపింగ్లు ఏం తిప్పుతాడు? ఇది వద్దులే. మరి ఆ విజయవాడ సంబంధం? ఆ విజయవాడ సంబంధం అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేను చూశాను. ఒక్కటి బయట తిరిగిన ఫోటో లేదు. అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడేమో. రేపు పెళ్ళైన తర్వాత పిల్లని కాస్త అక్కడికి ఇక్కడికి తిప్పకపోతే అట్లా ఇంట్లో కూర్చోబెట్టేవాళ్ళగా ఉన్నాడు. మరి ఆ గుడివాడ సంబంధం? ఆ గుడివాడ సంబంధం అబ్బాయి ప్రొఫైల్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మా వారు చూశారు. ఆ అబ్బాయి ఎప్పుడు చూసినా దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటాడుగా. ఇక రేపు పెళ్ళైన తర్వాత ఇంటి పట్టుకుని ఉంటాడా ఏంటి? దీని ఇంట్లో వదిలేసి అక్కడికి ఇక్కడికి పోతేను. మీ అమ్మాయికి సంబంధం వెతకడం నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. వీళ్ళ ఇంటికి అల్లుడు అవడం కంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఈజీ.